తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 9.44% పోలింగ్ నమోదైంది. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ వెబ్కాస్టింగ్ ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షిస్తున్నారు. ఉదయాన్నే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత పెరిగినప్పటికీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు క్యూలైన్లో నుంచున్నారు. కొన్ని చోట్ల ఓటర్లకు సరైన మంచినీటి సదుపాయం గానీ టెంట్ల సదుపాయం గానీ కల్పించలేదు. మండు టెండలో తలపై గుడ్డలు కప్పుకుని ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుంది. వేసవి కావడంతో ఆకివీడు పోలింగ్ కేంద్రంలో వృద్ధులను కుర్చీల్లో కూర్చోబెట్టి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి సౌకర్యాలు కల్పించారు. ఆలస్యమైతే ఎండకు ఉండలేమనే ఉద్దేశంతో ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెద్దమిరంలోని నెంబర్ 166 మండల ప్రజా పరిషత్ స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ సుమిత్ కుమార్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఓటు హక్కు వినియోగంపై అందరికీ అవగాహన కల్పించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ఉత్సాహంగా జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిబోయిన వేణు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, కాకినాడ రూరల్ కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులతో పాటు అభ్యర్థులు సైతం ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పూర్తి స్నేహపూర్వకంగా ఓటింగ్ సరళి జరుగుతోంది. ఇప్పుడే ఓటేసి వచ్చాం. ఒక రాక్షస పాలనకి అంతానికి నాంది పలికి రావడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల రోడ్డు మీదకి వచ్చి బూతుల దగ్గర నుండి ఈ రాక్షస పాలన అంతం చేసుకోవడానికి ఉరుగతులుగుతా ప్రజలు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాం, అందరూ ప్రశాంతమైనటువంటి ఎలక్షన్ చేసుకుందాం. ఖచ్చితంగా ప్రజలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పుని సరిసాగిస్తా మనం ముందుకు వెళ్దాం. ఎటువంటి గొడవలో పెట్టుకోవద్దు. తర్వాత అంటే దీన్ని హెచ్చరిక కింద భావిస్తారో సూచన కింద భావిస్తారో మీ ఇష్టం. తర్వాత వచ్చి పరిణామాల్లో ఇబ్బంది పడవద్దు ఎవరో కూడా. కాబట్టి పార్టీల వరకు చెప్తున్నాను, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేస్తాం. ఉదయాన్నే వాతావరణం చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధులు, మహిళలు, పురుషులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల కంటే ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో క్యూలో నిలిచిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలి దఫా ఓటర్ల శాతం 9 గంటలకు ప్రకటించారు. మొదటి దఫా ప్రకటించిన నాటికి జిల్లా వ్యాప్తంగా 9.61% నమోదైంది. ఆచంటలో 11%, పాలకొల్లులో 11%, నర్సాపురంలో 8.72%, భీమవరంలో 9.12%, ఉండిలో 10.45%, తాడేపల్లిగూడెంలో 8.2%గా ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే అభ్యర్థులు సైతం ఆయా కేంద్రాల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు భీమవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1:45 బ్యాంక్ కాల్లో ఉన్న బూత్లో వేస్తాను. ఇంకా ఓటు వేయలేదు. ప్రతి బూత్కి తిరుగుతుంటే వారి హావభావాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలనే ఆలోచన అందరి ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళ భావాలు చూస్తుంటే సుమారుగా 50,000 పైబడి మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పెట్టి కొద్దిగా స్లోగా జరుగుతుంది, కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది. ఏది ఏమైనా చక్కగా జరుగుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా జరుగుతుంది. నేను బూత్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే మీకు 50,000 మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు 60,000 మెజార్టీతో గెలుస్తున్నారు, ఇది వన్ సైడ్ ఎలక్షన్, మీరు హాయిగా తిరగక్కర్లేదు, ఇంట్లో పడుకోండి చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సందడి, క్యూ లైన్లలో నుంచుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్న ఓటర్లు. నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పోటెత్తిన ఓటర్లు, కిటకిటలాడుతున్న క్యూ లైన్లో. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న కాకినాడ కలెక్టర్ నివాస్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు స్పష్టం. భీమవరంలో ఓటేసిన పులపర్తి అంజిబాబు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు 9.61% పోలింగ్ నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.